వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మాలిక. ముందుగా హెడ్లైన్స్. గన్నవరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు. వ్యవసాయంలో రైతులకు సాంకేతిక సహకారం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్య. అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్. క్యాంపస్ లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్ కోర్సులు ఉంటాయన్న ప్రతినిధులు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు పరం చేస్తున్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర. వ్యవసాయంలో రైతులకు సాంకేతికత సహకారం అందించేలా త్వరలోనే ఏఐ అగ్రోనమిస్ట్ ను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. యుద్ధం వల్ల కోడిగుడ్లు, సీమ అరటి ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయాయన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని అన్నారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వాడేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సాగు పద్ధతుల్లో ఆధునీకరణ తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ నిధులను కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. 46,85,000 మంది రైతుల ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. పంటలకు సమయానికి సాగునీరు అందిస్తున్నామని, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపామని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పామని, మీరు అండగా నిలిచారని అన్నారు. ఈ 20 నెలల్లో ఒక్కో అడుగు ముందుకేశాం. సమస్యలు పరిష్కరిస్తాం. అనేక సమస్యలున్నా రైతుల కోసం అనేక పనులు చేశాం. ధాన్యం సేకరించాక 24 గంటల్లో మీ ఖాతాల్లో నగదు జమ చేశాం. రైతు ఇబ్బంది పడకూడదనే అనేక రకాలుగా ఆదుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కో రైతుకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో ఏటా 20,000 రూపాయలు జమ చేస్తున్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తోందని ఆయన తెలిపారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వ్యవసాయం ఇది చాలా ముఖ్యం. నేను పదే పదే చెప్తున్నాను, ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. మన ఆరోగ్యం, మనం పండించే పంటలకు మెరుగైన ధర లభించాలంటే ప్రకృతి సేద్యానికి వెళ్ళాలి. ఈరోజు మనం తినేది క్రిమి సంహారక మందులు కొట్టిన తిండిని, ఎరువులేసిన తిండి తింటే మన ఆరోగ్యం ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అందుకని పంజాబ్లో నేను చూశాను, పంజాబ్ నుంచి ఢిల్లీకి ఎవ్రీడే 2 ట్రైన్లు వెళ్తాయి. ఒకప్పుడు అన్నదాతగా ప్రఖ్యాతగాంచింది. దేశానికే రైస్ బౌల్గా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు ఈ 2 ట్రైన్స్లో క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీకి తీసుకుపోతున్నారంటే అక్కడ ఎక్సెస్ యూరియా వాడి ఆరోగ్యం చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో నేను అందుకే పదే పదే చెప్తున్నాను. ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, 3,000 రూపాయలకి ఇచ్చే యూరియా 300 రూపాయలకి ఇస్తా ఉంటే అందరూ కూడా యూరియా వాడేసి కడాన భూమిని కూడా నిస్సారం చేస్తున్నారు. మీ పొలానికి ఒక్క యూరియానే వేస్తే తద్వారా ఫలితాలు రావు. మన బాడీ కోసం, మన శరీరం కోసం ఏ విధంగా మనం అనేక వస్తువులు తింటాం. ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, మినరల్స్ తింటాం. అప్పుడే సమతుల్యమైన ఆహారం, దీనివల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సరిగా తిండి తినకపోతే, అదే మరి పరిపుష్టమైన ఆహారం లేకపోతే ఆటోమేటిక్గా డెఫిషియన్సీ వస్తాయి, అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. అందుకే నేను చెప్తున్నా, ప్రకృతి సేద్యంతో మనం ముందుకు పోయి ట్రేసబిలిటీ పెట్టుకొని సర్టిఫికేషన్ పెడితే ఇప్పుడు వచ్చే ధర కంటే ఎక్కువ ధర వస్తుంది. 15 లక్షల మంది రైతులు చేస్తున్నారు. 8,168 గ్రామాల్లో చేస్తున్నారు. 18 లక్షల ఎకరాల్లో చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో
ప్రకృతి సేద్యం చేయాలని ముందుకు పోతున్నాం. భారత్ లోని అగ్రశ్రేణి ప్రైవేట్ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన బిట్స్ బిలాని రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ ప్లస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. దీని నిర్మాణానికి సంబంధించి ప్లాన్లను మంత్రి లోకేష్ పరిశీలించారు. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతుందని తెలిపారు. బిట్స్ నిర్మాణ ప్లాన్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బిట్స్ బిలాని ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్ చెన్నవీర్, బిఎస్ సహాని ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి అమరావతి క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మాణాలను 2 దశల్లో చేపడుతున్నామని చెప్పారు. ఈ క్యాంపస్ పై వచ్చే 5 ఏళ్లలో 1,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా నెక్స్ట్ జెన్ టెక్నాలజీల ఈ క్యాంపస్ నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి పర్యావరణ హిత విధానాలను పాటిస్తున్నామని చెప్పారు. జువ్వెల దిన్నే ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ పరం చేస్తున్నామని ఎవరు చెప్పారని మాజీ సీఎం జగన్ పై మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జువ్వెల దిన్నే జగన్ కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ రాబోతుందని తెలిపారు. మత్స్యకారులకు ఆధునిక కమ్యూనికేషన్, వాతావరణ సమాచారం అందించే లక్ష్యంతో 114 ఎకరాల హార్బర్ భూమిలో 7 ఎకరాలను తీరం అనుసంధానం టెక్నాలజీ కోసం సాగర్ డిఫెన్స్ కు ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన 22 ఎకరాలు ఆ సంస్థకు బయట ఇచ్చామని, అయితే దీనిని ప్రైవేటీపరం చేస్తున్నారని వైసీపీ జగన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జువ్వల దిన్నెను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం ఇస్తామని వారు తెలిపారు. నమస్కారం. నిన్న గౌరవ లోకేష్ బాబు గారు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ భూమికి దానికి సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని మీద పత్రికలలో రాస్తూ ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ అని చెప్పి కూడా హెడ్లైన్లలో రాయడం జరిగింది. ఇది ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి దానిలో దాదాపుగా 114 ఎకరాల 13 సెంట్ల దాకా ఉంది. దానిలో కేవలం 7 ఎకరాలు మాత్రమే దానికి సంబంధించింది మాత్రం సాగర్ డిఫెన్స్ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ఉందో దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ పట్టుకునే మత్స్యకారులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది, వాళ్ళకు ప్రయోజనాలు ఉంటాయి. ఏదైతే ఉంటుందో ఈ ఉపగ్రహాల ద్వారా కూడా సముద్రం ద్వారా కానీ చేపల వేటకు వెళ్ళిన వారికి కానీ ఏదైనా సమాచారం అందజేయాలంటే కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ దానికి కేటాయించడం జరిగింది. వాతావరణం కానీ, తుఫాన్లు కానీ, ఇంకా ఏ విషయం వచ్చినా కానీ కూడా మత్స్యకారులకు ఉపయోగపడేటువంటిది సమాచారం అంతా కూడా దాని ద్వారా సేకరించడానికి అవకాశాలు ఉంటాయని కూడా, మెరుగైన సేవలు కానీ, కమ్యూనికేషన్స్ కానీ, డ్రోన్ల ఉపగ్రహాలు కానీ, వీటన్నిటి మీద కూడా కేవలం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిశ్రమలో ఇష్టం లేదు, ఇప్పుడు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు సాగర్ డిఫెన్స్. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కనబడతా ఉంది. పారిశ్రామికంగా అన్ని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కృషితో ఈరోజు భారతదేశంలోనే వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా మరి నిన్న నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎటానమస్ మ్యారిటైమ్ షిప్పింగ్ కంపెనీ నిన్న భూమి పూజ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఒక ఇన్నోవేటివ్, ఏదైతే ఫిషరీస్ రంగంలో కానీ, షిప్పింగ్ రంగంలో కానీ ఒక ఇన్నోవేటివ్గా భారతదేశంలో తొలిసారి ఏఐతో సంబంధించినటువంటి ఈ షిప్ యార్డ్ ఇక్కడ రావడం
ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకనంటే అక్కడ సముద్ర నీటి పైన, సముద్ర నీటి లోపల మానవరహిత షిప్పులు తయారు చేయడానికి ఈ పరిశ్రమ చాలా భారతదేశంలో ఫస్ట్ టైం ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రీసెర్చ్ ఇవాళ తీర ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి మనం ఉన్నాం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మనం యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది టెర్రరిస్టులు ప్రవేశిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం, కొంత డ్రగిస్టులు వచ్చే పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం మన కంట్రోల్లో తీసుకోవాలంటే ఇలాంటి అత్యంత ఆధునికమైనటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ రూపకల్పనగా ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రం రావడం నిజంగా ఇది శుభసూచకం. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు పనితీరుపై ఏప్రిల్ 2వ తేదీన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు ఇస్తామని ఆయన వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దస్త్రాల పరిష్కారం, కీలక పనితీరు, సూచీలు, లక్ష్యాలను చేరుకోవటం, సాధించిన విజయాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం, ఖర్చు చేయటంలో చూపించిన చొరవ వంటి అంశాలు ఆధారంగా శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వాటి ఆధారంగా ఎక్కడ లోపాలున్నాయో సమీక్షించుకొని 2026 నుంచి 2027లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ 2 ఏళ్లలో పరిస్థితులన్నీ ఒక దారికి తేగలిగామని, ఇక అభివృద్ధి ఊపందుకోవాలని, 2026 నుంచి 2027 సంవత్సరం కీలక మైలురాయి కావాలని చంద్రబాబు అన్నారు. మంత్రులు, అధికారులు వారి శాఖలు, విభాగాలపై ఓనర్షిప్ తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా మంత్రులు విరివిగా క్షేత్ర పర్యటనలు చేయాలని, సమీక్షలు నిర్వహించాలని సూచించారు. చాలా మంది మంత్రులు వారి శాఖలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాల గురించి ప్రజలకు సమర్థంగా చెప్పుకోలేకపోతున్నారని, సామాజిక మాధ్యమాల్ని సరిగ్గా వినియోగించుకోవటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల పరిధిలో ఏం చేశామన్నది చెప్పుకోవాలి కదా అని మంత్రులకు హితవు పలికారు. ప్రభుత్వం 300 మంది ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లను ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతులు కల్పించడంపై ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నాయకుడు ఆర్కే గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. యువగలంలో లోకేష్ కు ఇచ్చిన మాట ప్రకారం 300 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు ప్రయోజనాలు దక్కుతాయన్నారు. క్యాబినెట్ మీటింగ్ నందు మా ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఏఆర్ఎస్ఐగా 300 మందికి అప్గ్రేడింగ్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా పోలీస్ అధికారులందరికీ కూడా ఈ సభాముఖంగా మా 300 మంది హెడ్ కానిస్టేబుల్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. యాక్చువల్గా ఇది మనకి 2019 నాటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాన్యశ్రీ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు సార్ అప్పుడే సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఈ 3 విభాగాలకు కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆ కాలంలో సివిల్కి, ఏఆర్కి శాంక్షన్ అయినాయి సార్. వేరేజ్ మా ఏపీఎస్పీకి వచ్చేసరికి కొన్ని సాంకేతిక కారణాలు మరియు ఎన్నికల నియమావళి రావడంతో కొంత జాప్యం జరిగింది సార్. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా పెద్దలకి వివరించడం జరిగింది సార్. వారి దగ్గర నుంచి సరైన స్పందన అయితే రావడం కరువైంది సార్. తదనంతరము యువగలం ప్రోగ్రాం నందు మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మా మాన్యశ్రీ గౌరవ ఐటీ మినిస్టర్ లోకేష్ సార్కి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. మాకు జరిగినటువంటి అన్యాయం గురించి సార్కి వివరించడం జరిగింది సార్. సార్ ఆ రోజే చెప్పారు సార్, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు సార్. అన్న మాట నిలబెట్టుకొని 2024 మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హోమ్ మినిస్టర్ మేడం గారికి అలాగే నారా లోకేష్ సార్ గారికి ప్రజా దర్బార్ నందు కూడా మరొకసారి రిమైండ్ చేయడం జరిగింది సార్. వెంటనే లోకేష్ సార్ దీని మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులకు దీని గురించి చెప్పడం జరిగింది సార్. ఈరోజు ఆ యొక్క కళ అన్నది మాకు నెరవేరింది సార్.
రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎంపీ కేశినేని శివనాథ్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన సుమారు 100కు పైగా వివిధ పరిశ్రమలకు చెందిన స్టాల్స్ ను ఆయా పరిశ్రమల ఉత్పత్తులను ఎంపీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు త్వరితగతిన వృద్ధి చెందాయని అన్నారు. విజయవాడ విశాఖపట్నంలో సైతం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయంటే ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి, చిన్న వ్యాపారుల సంకల్పం ఎంతో ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సంకల్పంతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ చంద్రబాబు నోటి వెంట పారిశ్రామిక అభివృద్ధి అనే మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుందన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. ఇవాళ ఏపీ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్, మనం గత ఎగ్జిబిషన్ చూస్తే దేశ విదేశాల్లో ఉన్న ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకునే విధంగా ఎగ్జిబిషన్లు ఉండేవి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో తయారైన ప్రోడక్ట్స్కి ఒక అవేర్నెస్, మార్కెటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చక్కటి ఎగ్జిబిషన్ని ఇవాళ నిర్వర్తించారు ఇక్కడ ఏపీ ఎంఎస్ఎంఈ వారు అందరూ కలిసి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నిజంగా విజయవాడ నగరం చూసుకున్నా కానీ, విశాఖపట్నం చూసుకున్నా కానీ హైదరాబాద్ లాగ పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. అయినా కూడా ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష. నిజంగా చూస్తే ఎదురొడ్డి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్టా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ స్థిరపడి అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగలవాళ్ళు, చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. కానీ ఈ ప్రదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఉన్న చిన్న అవకాశాలు, అతి తక్కువ అవకాశాలు ఉన్నా కూడా వాటిని సద్వినియోగం చేయటమే కాకుండా ఇటువంటి చక్కటి ఎగ్జిబిషన్, నిజంగా మన ఉత్పత్తులు చాలామందికి తెలియట్లా, వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పిన ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ వారికి, అంతేకాకుండా దీన్ని చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటి నుండి ఒక మాట వచ్చిందంటే ఆ మాట వచ్చిన సమయంలో జనాలకు అర్థం కాకపోయినా రానున్న సంవత్సరాల్లో దాని గొప్పతనం తెలుసు. కంప్యూటర్ అనే మాట అన్నారు, ఇవాళ ప్రపంచం అంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతాం. ఈరోజు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చూసినా ఆయన నోటి నుండి ఒకే మాట, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం, ఆ కుటుంబం డెవలప్ అవడమే కాకుండా ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందని చెబుతా ఉన్నారు. దానిలో ప్రత్యేకంగా ఈ చిన్న మధ్యతరగతి పరిశ్రమల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని కూడా చెబుతాం. ఇవాళ దానికోసం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కూడా ఒక ఎస్ఎంఈ పెట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేయడమే కాకుండా దాని మీద కలెక్టర్ని పరిగెత్తిస్తాం. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా ఎస్ఎంఈల ద్వారా అనేక వేలాది మందికి ఉద్యోగం, ఒక పరిశ్రమ, పెద్ద పరిశ్రమ వస్తే ఒక 500 మందికి 5,000 మందికి ఉద్యోగాలు వస్తే రావచ్చు. కానీ ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, లేకపోతే కొందరు పార్ట్నర్స్తో ఏర్పాటు చేసే అది పెద్ద మొత్తంతో అయ్యే పని. కానీ వాళ్ళ చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, బ్యాంకుల యొక్క వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఎంఎస్సీల్ని
ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏదైతే అన్నారో ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారో, ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే ముందుకు వస్తారు. ఎఫర్ట్ చేయగలిగిన అంటే ప్రతి కుటుంబం కూడా ఎఫర్ట్ చేయగలరు. ఇవాళ పరిశ్రమలు చాలా మంది వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటే 10,000తోనూ 20,000తోనూ 50,000 రూపాయలతోనూ వ్యాపారాలు మొదలుపెట్టి కొన్ని కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి. ఈ ప్రభుత్వం అన్ని సహకారం అన్ని విధాలుగా కూడా ఆర్థికపరమైన విధానాల్లోనూ వాళ్ళకి పెట్టే మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తా ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో పెద్ద పరిశ్రమలకి ఈ ఇండస్ట్రీ అంతటికి వెన్నెముక. రైతు పండించిన పంట దేశానికి ఎంత వెన్నెముకో ఇది అలాంటి వెన్నెముక. ఇవాళ టెక్నాలజీ మారిన కొద్దికి మా ఇండస్ట్రీలో మేమందరం మారుతూ వస్తున్నాం. మారి చాలా పైదాకా వెళ్తూ వస్తున్నాం. మంచి మంచి అభివృద్ధిలో అట్లాగే మాలో పని నేర్చుకుని చదువుకోకుండా ఆటో నగర్లో ఉన్న చిన్న చిన్న వాళ్ళు పని మెకానిక్ దగ్గర కూర్చుని నేర్చుకున్న వాళ్ళు ఈ రోజున బ్రహ్మాండమైన మెకానిక్లు అయ్యారు. అట్లాగే ఇంకా ఈ పని కాకుండా పల్లెటూరు వాతావరణంలో నేను ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న ఆ రోజుల నుంచి కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు ఈ రోజున మంచి పెద్ద పరిశ్రమలు పెట్టారు. వీళ్ళలో ఫిష్ ఇండస్ట్రీకి ఫీడ్ తయారు చేయడం కాడి నుంచి మారిన ఆ ఇండస్ట్రీలో వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళకి ఏం కావాలో మేము ఏమన్నా చేస్తూ ఉంటే ఈ వస్తువు పనికిరాదు, నా లైన్లో ఉన్న దానిలో ఎర్తింగ్ క్వాలిటీ సరిగ్గా లేదు అంటే ఆ ఎర్తింగ్ క్వాలిటీకి క్యాస్ట్ ఐరన్ పనికి వస్తుందని చెప్తే దాన్ని అందిపుచ్చుకున్న ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు. వెంకటరావు ప్రధానంగా ఆ ఎర్తింగ్ ఇండస్ట్రీలో నేను ఆయన దగ్గర కొని దెబ్బతిన్నట్టు వాడుకోవాలని చూశాను. అసలు దాన్నే వ్యాపారం చేశాడు. అంత స్కిల్ ఉంది. ఆ స్కిల్ అన్నింటినీ మనం బయటికి తీసుకురాగలగాలి. నా ముందు చేసిన మా ఇండస్ట్రీలో క్వాలిఫైడ్ అవని నాన్ క్వాలిఫైడ్ అవని అందరూ అట్లాగే. బోస్ గారు ఉండగా ఆయన ఎట్లా మెకానిక్గా ఎలా చేసుకెళ్లారో దాని కింద ఎంతమంది డెవలప్ చేశారో తెలుసు. తర్వాత క్లస్టర్స్ ఫారం చేసిందండి. ఆటో నగర్లో ఆ రోజునే క్లస్టర్ ఫారం చేశారు. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే లక్ష్యంతో పనిచేశామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ విజయవంతంగా పూర్తయిందన్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27,360 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 149 కేంద్రాలను గుర్తించి అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. సుమారు 1,600 మంది ఇన్విజిలేటర్లు, 300 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు పనిచేస్తారన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకి అన్ని సన్నద్ధమైంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా పిల్లలు ఎవరైతే స్టార్స్, రైజింగ్ స్టార్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ప్రాపర్గా గ్రూమ్ చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ చేసి ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ చక్కగా వాళ్ళు అటెండ్ అయ్యి పాస్ అయ్యేలాగా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ స్లిప్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ట్యూన్ చేయడం జరిగింది, బాగా గ్రూమ్ చేయడం జరిగింది. మొన్న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా వాళ్ళు చక్కగా ఆల్రెడీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి వర్యులు, అలాగే మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు వీళ్ళందరూ చొరవతో మన రాష్ట్ర వ్యాప్తంగానే మొట్టమొదటిసారి ఇలాగ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేశాము. పిల్లల్లో కూడా చాలా మంచి ఉత్సాహం వచ్చింది. చక్కగా ఇంప్రూవ్మెంట్ అయింది. మెయిన్లీ మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్ సైన్స్లో, న్యాచురల్ సైన్స్, అట్లాగే మన ఈ తెలుగులో, హిందీలో ఎవరైతే వీక్గా ఉంటున్నారో ఆ వీక్ ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళకి మరీ ఇంప్రూవ్మెంట్ చేసి ఆ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దర్ ఈజ్ ఏ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. సో ఇదే ప్రిపరేటరీ స్టేజ్ ఇప్పుడు ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు
10th ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ 10th ఎగ్జామ్స్కి నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 27,360 మంది పిల్లలు అటెండ్ అవ్వబోతున్నారు. వీళ్ళకి గాను 149 సెంటర్స్ని మనము ఐడెంటిఫై చేసి అక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే సూపర్వైజర్సు, అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, అట్లాగే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్, అలాగే మొబైల్ స్క్వాడ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఒక 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. దాదాపుగా 1600 మంది ఇన్విజిలేటర్స్ని కూడా పెట్టడం జరిగింది. అట్లాగే 300 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని కూడా మనము అలాట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఆ పిల్లలకి ఆరోగ్యంగా కానీ లేదా వాళ్ళకి మౌలిక సదుపాయాల గురించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్స్ దగ్గర ప్రాపర్గా మెడికల్ క్యాంపు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే పిల్లలు ఈ బస్సెస్లో ట్రాన్స్పోర్ట్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా హాల్ టికెట్ పట్టుకొని బస్సులకు ఎక్కితే చాలు, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. అవసరమైతే కొన్ని రిమోట్ ప్లేసెస్కి అదనంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా మన జిల్లాలో పెట్టడానికి అవకాశం ఉంది. అది కూడా మనము ఫాలో అప్ చేసుకోగలుగుతున్నాము. అలాగే ఎగ్జామ్ సెంటర్స్లో నో మొబైల్ జోన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మొబైల్స్ ఏమీ అలౌ లేదు. ఎవరు మొబైల్ తీసుకోకుండా ఆ జాగ్రత్తగా ఎగ్జామ్కి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సెంటర్స్ దగ్గర సెక్షన్ 144 అమల్లో ఉంటుంది ప్రొహిబిషన్. కాబట్టి ఎవరు అక్కడ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఉండదు, దాన్ని దయచేసి గమనించాలి. అలాగే 1000 మీటర్ల వరకు, అంటే ఎగ్జామ్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ జిరాక్స్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి ఓపెన్ లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే బీజేపీతో తెలుగుదేశం జనసేన పార్టీలు జట్టు కట్టక జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా జగన్ నోరు మెదపటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కార్జవులపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ప్రశ్నించే పరిస్థితి లేదని, ప్రతిపక్ష పార్టీ నేత జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు పడుతుంటే జగన్ పట్టించుకోరు గాని వారు పార్టీ నేతలకు ఇబ్బందులు వస్తే బల ప్రదర్శనలతో ఓదారుస్తుంటారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకంపై సీఎం చంద్రబాబు మాట మార్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పారు, మేము ఇచ్చే సెపరేట్ గా మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి, దాంట్లో నీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు, మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి, రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది. అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు పీఎం కిసాన్ ఫండ్ నుంచి 6,000 ఇస్తున్నారు, అది మీ ఫండ్ లో మీ పథకంలో కలుపుకోవడానికి ఎంత నీచమైన పని, పీఎం ఇచ్చేదానికి మీ దానికి ఏమిటి సంబంధం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోశారు చంద్రబాబు గారు. ఇది కాకుండా రైతులకందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సో పీఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అదే పీఎం కిసాన్ ఫండ్ ను కలుపుకొనే 20,000 ఇస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అని ఇచ్చిన పథకాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ రోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చాడు? ఒక్క నిరుద్యోగికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. అలాగే మహిళలకు మహాశక్తి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇచ్చాడా? మరి ఇలాంటి నాయకులుంటే మరి ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పితే, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకొక పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులకు ఏదైనా కష్టాలు వస్తే అక్కడికి వెళ్లి ఓదారుస్తున్నారు తప్పితే ప్రజలకు వచ్చిన కష్టాలలో ఎప్పుడైనా ఇప్పుడైనా ఇంతకు ముందైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. బీజేపీతో బాగుంటే వాళ్ళ మీద ఏ గొడవలు రావు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ రాష్ట్రంలో లేవు.
అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది, నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎన్ని పోరాడాల్సి వచ్చినా, ఎన్ని కొట్లాడాల్సి వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా అయినా సరే, చంద్రబాబుకు వ్యతిరేకంగా అయినా సరే, ఇక ఏ ఇతర పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గన్నవరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు. వ్యవసాయంలో రైతులకు సాంకేతిక సహకారం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్య. అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్. క్యాంపస్ లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్ కోర్సులు ఉంటాయన్న ప్రతినిధులు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు పరం చేస్తున్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.